జగిత్యాల జిల్లాలో ఇద్దరు చిన్నారులు తమ భూమిని తిరిగి ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావు గ్రామానికి చెందిన కోటల ఆసియా తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజావాణికి వెళ్లారు. భూ వివాదాలతో తన తాత, బాబాయ్ కలిసి నాన్నను చంపేశారని, 5 ఎకరాల భూమిని లాక్కున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు చిన్నారులు. నాన్న పేరు మీద ఉన్న 5 ఎకరాల భూమి, ఇంటిని లాక్కొని బయటకి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు. తమ భూమిని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు చిన్నారులు. పిల్లల భవిష్యత్తు తనకు ఉపాధి కల్పించేలా చూడాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు తల్లి లాస్య. ఎప్పుడు ఎక్కడ చంపి ఎందుకు చంపి ఇక్కడ ఎవరిని కలవడానికి కలిసిన కలెక్టర్ మా పేరు మీద ఉన్న భూమి మీద కోర్టు కేసు వేసిండ్రు. భూమి మొత్తం వాళ్ళే వేసుకుంటుండ్రు. మా మరిది వాళ్ళ భార్య కోట మానస పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది భూమి. 5 ఎకరాలన్నర భూమి మొత్తం వాళ్ళే వేసుకుంటుండ్రు. ఇంట్లో వాళ్ళే ఉంటుండ్రు. మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిండ్రు. దయచేసి సీఎం సార్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్కి చాలాసార్లు వచ్చిన, ఉపాధి కల్పించాలని చాలాసార్లు వచ్చిన. ఉపాధి కనీసం నాకు పిల్లలు మట్టుకు బ్రతకడం నాకు బాగా కష్టమవుతుంది. బయట కిరాయికి ఉంటున్నాం మేము. నాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి నా వంతు నాకు రప్పియాలని కోరుతున్నాను. కోటే రాకేష్ అనే వ్యక్తి నా కొడుకును కూడా చంపేస్తాని చుట్టబట్టి కొట్టిండు. పోలీసుల దగ్గరికి వెళ్తే భూముల విషయంలో మేమేం పట్టించుకుంటాం, మేమేమూ చేయలేమని పోలీసులు నన్ను శ్రద్ధ తీసుకుంటలేరు. కలెక్టర్ ఆఫీస్కు చాలాసార్లు వచ్చిన, నన్ను ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. దయచేసి మాకు న్యాయం చేయగలరు.